సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈ వాక్యాన్ని ఈరోజు చదువుకున్నటువంటి మన జీవితంలో దేవుడు ఒక వ్యక్తి గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు ఎవడో కాదు, తన సేవకుడైనటువంటి మోషే గురించి ప్రభు మాట్లాడుతున్న మాట. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తి. నేను పరీక్షించి తెలుసుకున్నాను ఎంత నమ్మకమైన వాడంటే, తన మీదకి ఒక రాజ్యాధికారి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నా నిమిత్తం నిలబడి ధైర్యముగా తన పరిస్థితులు ఏవి కూడా లెక్క చేయకుండా కేవలం నా కోసమే, నా ప్రజలు నడిపించడానికి నేను ఎన్నుకున్నటువంటి పాత్ర. అతడు నమ్మదగినవాడు అని మోషే గురించి ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితంలో కూడా ప్రభు మరణ గురించి కూడా కొన్ని సందర్భాల్లో సాక్ష్యం ఇవ్వాలని మన మనస్సులో అనుకున్నప్పుడు దేవుడు మన ఆలోచనల్ని, మన యొక్క పరిస్థితులన్నీ చూసి ఆయన దాన్ని ఆలకించి అంగీకరిస్తాడు. ఆశ లేనివాడు దేవుడు కూడా ఆశీర్వదించడు. మోసే జీవిత చరిత్రను మనం చూస్తే తను ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో నుండి అలా ప్రయాణం చేసి వెళ్తున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు అతడు నడిచినటువంటి మార్గాలు చూస్తే 3 భాగాలుగా విభజించబడింది. దీంట్లో అదంతా చూసి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వచనంలో అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషే గురించి ప్రభు సాక్ష్యం ఇస్తూ తన్ని గొప్ప చేసి మంచిగా ప్రజల ఎదుట దేవుడు పొగుడుతున్నాడు. మరి మన జీవితాల్లో కీర్తనకారుడు కూడా అంటాడు, 101వ కీర్తన 6వ వచనంలో, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారికులు అగుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మోసే గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నమ్మకానికి ప్రతిరూపంగా ఉన్నాడు. నేను వెళ్ళమంటే వెళ్తున్నాడు. ఎదురు వచ్చేటువంటి ఏ పరిస్థితి అయినా, ఎదురొచ్చేటువంటి ఏ సమస్య అయినా, ఎదురుగా నిలబడినటువంటి ఎటువంటిదైనా సరే ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండి నా నిమిత్తం ఎన్ని నిందలైనా భరించడానికి ఇష్టపడే వెళ్తున్నాడు. మరి ఈరోజు ప్రభు చూస్తున్నాడు, మోషే గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. మరి దేవుని యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఎతుకుతూ ఉన్నప్పుడు మోషే ఒకడు కనపడ్డాడు. అలాగే పాత నిబంధన పరిశుద్ధులు ఎంతోమంది, కొంతమంది ప్రభు కనపడ్డారు. ఈ రోజుల్లో కూడా ప్రభు ఎతుకుతానే ఉన్నాడు. నమ్మకస్తులైన వారు ఎవరైనా నా యొద్ద నివసించడానికి, నమ్మకంగా నా మందిరంలో కనిపెట్టడానికి, నమ్మకమైన భక్తి కలిగిన వారి కోసం, నమ్మకంగా దేవుణ్ణి వెంబడించే వారి కోసం. బైబిల్లో చూస్తే ఎంతోమంది అవసరాల కోసం వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది తమ బాగోగుల కోసం వెంబడించిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది తమ స్వార్థం కోసం వెంబడించిన వాళ్ళు ఉన్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది, దేవుడేం చెప్తున్నాడు, నమ్మకమైన వారు కావాలి, స్వార్థపరులు కాదు. ఈరోజు దేవుని మందిరానికి వచ్చే ప్రతి విశ్వాసి హృదయాన్ని కూడా ప్రభు చూస్తున్నాడు. మీరు నా దగ్గరకు వస్తున్నారు, నమ్మకస్తులా కాదా? మీరు నా మందిరంలో అడుగు పెడుతున్నారు,
నమ్మకస్తులా కాదా? అనేక మంది సాక్ష్యాలు తరండి. మీ మందిరంలోకి వస్తే వ్యాధులు పోతున్నాయి, మీ మందిరంలో అడుగు పెడితే రోగాలు పోతున్నాయి, మీ మందిరంలో అడుగు పెడితే సమాధానం కలుగుతుంది. డాక్టర్లకు సాధ్యం కాని రోగాల చేత బాధపడుతూ వస్తున్నప్పుడు దేవుడు మంచి విడుదలనిచ్చాడు. మరి నీ జీవితంలో దేవుడు కార్యం చేసినందుకు ఆయన వెంబడించావా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, రోగము కుదుటపడి వారి సమస్యలు తీరిన తర్వాత ప్రభుని వెంబడించడం మానేసే వాళ్ళు బోరుడు మంది ఉన్నారు. ఉదాహరణకి 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరకు వచ్చి మమ్మల్ని బాగు చేయి అని యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన అంటాడు, మీ విశ్వాసమే మిమ్మల్ని వెళ్ళండి. దేవుని మందిరానికి కూడా వస్తున్నప్పుడు విశ్వాసంతోనే వస్తాం. మరి దేవుడు కార్యం చేసిన తర్వాత వారు బాగుపడ్డారు అని తెలుసుకున్న తర్వాత మరి వారి జీవితాలు ఎంతవరకు ప్రభుకి కృతజ్ఞత కలిగిన వారై ఉంటున్నారో ఒకసారి మనం ఆలోచన చేయాలి. 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు మాత్రం ప్రభు దగ్గరకు వచ్చి ఎదురుగా అలా నిలబడ్డప్పుడు, ఏంటి మళ్ళీ వచ్చావని ప్రభు అడిగితే, నేను బాగుపడ్డానయ్యా. అవునా, అయితే ప్రభుకి నమ్మకంగా జీవించు అని వెళ్ళి సమాజ మందిరంలో యాజకుడికి నువ్వు కనపరుచుకో. ప్రభు చెప్పినప్పుడు అలాగే దేవుని మాట శిరస వహించి వెళ్దాం అనుకున్నప్పుడు, మీరు 10 మంది వచ్చారు కదా, మరి ఒక్కడివే కనపడుతున్నావేంటి అంటే, ఆ 9 ఎటు వెళ్ళిపోయారా, బాగుపడ్డ తర్వాత వెళ్ళిపోయారు, దేవుడితో పని లేదు వాళ్ళకి. మరి ఇటువంటి వారిని చూసి ప్రభు అంటాడు, నా యొద్ద నివాసము చేయనట్లు నమ్మకమైనటువంటి వారు ఉన్నారా అని ప్రభు కనపడుతున్నప్పుడు ఎవరు కనబడుతున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండాలంటే మొదటిది ప్రభు మనల్ని నమ్మాలంటే దేవుణ్ణి మనం దేవుడిగా ఎంచుకోవడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ఏదో అవసరానికి వాడుకునేటువంటి మనిషిలాగా ఉపయోగించుకోవడం కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక మోషే గురించి ప్రభు ఎందుకని అంత హైలైట్ చేసి మాట్లాడాడు? మోషే జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణాలు ఏంటి, అసలు మోషే గురించి దేవుడు నమ్మకమైన వాడని ప్రభు ఎలా ఎంచాడు, అతని జీవితంలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏంటి ఒకసారి మనం ఆలోచన చేస్తే, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనేను. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మోషే జీవిత మనందరికీ తెలుసు, అతని జీవితం ఎలా గడిచిందో, ఎలాంటి పరిస్థితితో అతను పుట్టినప్పుడు మగపిల్లలందరిని చంపేస్తున్నప్పుడు తన అక్క తన బొట్టలో పెట్టి నైల్ వెళ్ళినప్పుడు మోషేని వెంబడించినప్పుడు పరో కుమార్తెలు అతను తీసుకున్నప్పుడు మోషే అక్క పరో కుమార్తె దగ్గరికి వెళ్ళి, దేవుని బిడ్డలారా, అతనికి పాలిచ్చి పెంచడానికి మరలా తన అమ్మనే తీసుకొని వచ్చి పెద్దవాడైన తర్వాత మోషే రాజుని చేద్దాం అనుకున్నప్పుడు అతను దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి కనుక సమస్తమును దేవుని కోసం నష్టపరుచుకొని, దేవుని బిడ్డలారా, దేవుని కోసం నమ్మకస్తుడుగా ప్రభు ఎందుకని గుర్తింపించాడని ఆలోచన చేస్తే మోషే గురించి చెప్తున్న మాట, పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దేవుడు తనకిచ్చినటువంటి ప్రతిదీ కూడా ఎంచుకునే విషయాల్లో ఈ రోజున బ్రతుకుతున్న మన జీవితాల్లో ఏదైనా మనం ఎంచుకుంటున్నామంటే దేవునిగానే ఆరాధించడం నేర్చుకోవాలి. ఈ రోజున దేవుడు వ్యాపారస్తుడు అయిపోయాడు, దేవుడు అవసరానికి ఉపయోగపడే వ్యక్తి అయ్యాడు. మరి అటువంటి సందర్భాల్లో దేవునికి నమ్మకస్తులుగా మనం ఎలా కనబడగలుగుతాం ఆలోచన చెయ్యాలి. మోషే జీవిత చరిత్రలో ఆయన అంటాడు, ఐగుప్తు దేశంలో విశ్వాసమును బట్టి ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం. ఈ రోజున అదే ధనము కోసం అనేక మంది పరిగెడుతున్నారు. పౌలు కూడా ఏమంటాడు తెలుసా, నేను సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నానని పౌలు చెప్తున్నాడు. క్రీస్తు కొరకు నిందలు అనుభవించడం, క్రీస్తు కొరకు ఇబ్బందులు ఎదుర్కోవటం, క్రీస్తు కొరకు దేవుని బిడ్డలారా, దేవుని గురించినటువంటి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అనేక మంది చెప్తున్నట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీవిస్తాడు, దేవుడు ఉన్నతమైన మార్గాలు నిలబెడతాడు, దేవుడు ఉన్నతమైనటువంటి కృపనిస్తాడు. ఎప్పుడూ
ఆయన సన్నిధిలో మన నమ్మకస్తులుగా ఉన్నప్పుడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ప్రభువుని మనం ఎంచుకున్నప్పుడు, ఈ రోజున మనం ఎంచుకునే కార్యక్రమాలు ఏముంటాయి? చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్నప్రాసన చేసేటప్పుడు ఏది ఎంచుకుంటాడని బుక్కు, బంగారం, డబ్బు, ఇంకా వాళ్ళకి సంబంధించిన కొన్ని వస్తువులు పెడితే వాడు పాక్కుంటూ వెళ్ళి ఏది వాడి కళ్ళకి ఇంపుగా కనపడుతుందో దాన్నే పట్టుకుంటాడు. అంతేగాని దాన్ని పట్టుకున్న దాన్ని బట్టి వాడు ఆ స్థితిలోనే ఉంటాడన్న ఆలోచన లేదు. చిన్నపిల్లలకి ఎక్కువగా కనపడేది కళ్ళకి ఎరుపు, పసుపు, ఇవి కళ్ళకి ఇంపుగా కనపడితే కనుక వాళ్ళు వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అందుకని మోసే జీవిత చరిత్రలో ఏమండి, ఐగుప్తు దేశంలో ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. మరి ఈరోజు నా ధనం విషయంలో ప్రతి మనిషి ధనమే సమస్త కీడులకు ధనమే మూలమని చెప్తుంది. ఈరోజు ఆ ధనం కోసమే పరిగెడుతున్నారు, ధనం కోసమే కష్టపడుతున్నారు, ధనం కోసం దేవుని కూడా వదిలేస్తున్నాడు. ఇస్కరియోతు యోధా చూడండి, యేసు ప్రభుతోనే ఉన్న డబ్బు కోసం కక్కుర్తిపడి యేసు ప్రభుని అమ్మేశాడు. ఈ రోజున యేసు ప్రభుని అమ్మడానికి యేసు ప్రభు లేడు, కానీ యేసు ప్రభుని వ్యాపారస్తుల దగ్గర, ఉద్యోగస్తుల దగ్గర, పనిచేసే వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసి దేవుణ్ణి ఆరాధించకుండా ఈ రోజున వాళ్ళ భజన చేయడం ప్రారంభిస్తున్నారు. అలా చేసిన వ్యక్తివైతే నువ్వు దేవుణ్ణి అమ్మినట్లుగానే బైబిల్లో ఆధారాల ప్రకారం మనం నమ్మొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని యెహోషువ గ్రంథం 24:15లో యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఈ మాటలన్నీ మనం చదువుకుంటూ పోతే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది అన్య దేవతలను ఆరాధన చేస్తున్నారు, అనేక మంది అన్య దేవతలను పూజిస్తున్నారు, అనేక మంది అన్య దేవతల యొక్క ప్రతిమలు పెట్టుకొని పూజిస్తున్నప్పుడు యెహోషువ అంటాడు, ఈ దేవుళ్ళు మీరు దేవుళ్ళని ఎంచితే మీరు వీటిని కొలవండి, కానీ మేమేం చేస్తామో తెలుసా? ఆదివారం రోజు ఉద్యోగాలకి, వ్యాపారాలకి, వాటికి వీటికి వెళ్ళేటువంటి వ్యక్తులం కాదు. మేమేం చేస్తామో తెలుసా? యెహోవాను మాత్రమే మేము సేవిస్తాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యెహోషువ తన కుటుంబాన్ని గురించి చెప్తారు, అయ్యా మీరు నిలబెట్టుకున్న దేవుళ్ళని మీరు ఆరాధన చేస్తారేమో. నోరుండి మాట్లాడలేనివి, కళ్ళుండి చూడలేనివి, చెవులుండి వినలేనివి, చేతులుండి సహాయం చేయలేనివి, అలాగే కాళ్ళుండి మీ దగ్గరికి రాలేనటువంటి విగ్రహాలు మీకు దేవుళ్ళేమో. మమ్మల్ని నిర్మించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి మేము ఆరాధన చేస్తాం అని యెహోషువ ధైర్యంగా చెప్తున్నాడు. ఈ రోజుల్లో అలా ధైర్యంగా నిలబడి చెప్పే విశ్వాసులు ఎవరున్నారు? మేము ఆదివారం చర్చికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధన చేయాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుని నామాన్ని గణపరచాలి. మోషే అంటాడు, అయ్యా ఐగుప్తు రాజా ఫరో, మేము దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి అదిగో ఆ కొండల మధ్యలో మేము దేవుణ్ణి ఆరాధన చేసుకోవడానికి వెళ్ళాలి, ఈ ఎర్ర సముద్రాన్ని దాటాలి, దయచేసి మమ్మల్ని పంపించు అని ఐగుప్తు రాజుతో చెప్పినప్పుడు ఐగుప్తు రాజు ఎన్నో శ్రమలు ఎదుర్కొన్న తర్వాత వారిని పంపించినట్లుగా బైబిల్లో రాయబడింది. ఈ విషయాలన్నీ చూసిన యెహోషువ అంటాడు, అయ్యో ఐగుప్తిలో ఏమీ లేదు, దేవుడు అన్నాడు దేవుణ్ణి మేము ఆరాధన చేసుకోవడానికి మమ్మల్ని పంపించమని ఫరోని అడిగితే ఫరో పొరపాటును కూడా లొంగలేదు. అందుకనే ఐగుప్తు దేశంలో ఎన్నో భయంకరమైన తెగులు ప్రారంభించబడ్డాయి. ఈ రోజున అనేకమైన కుటుంబాలు, అనేకమైనటువంటి జీవితాలు పతనం అవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నారు, దేవుని మహింపరచలేకపోతున్నారు, దేవునిగా ఆరాధించలేకపోతున్నారు. ఏ కుటుంబంలో, ఏ వ్యక్తి జీవితంలో ఎక్కడైతే ప్రభుని ఆరాధన చేయరో, ఎక్కడైతే ఆదివారం దేవుని మందిరంలో కనబడరో, ఎక్కడైతే దేవుడిగా ఎంచరో, వాళ్ళ కుటుంబాలు భయంకరమైనటువంటి ఉగ్రతకు పాత్రులు అవుతాయని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో ప్రభువుని ఆరాధించేది లేదు కనుక కప్పలు వచ్చాయి, పాములు వచ్చాయి, తేళ్ళు వచ్చాయి, ఏమండి భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి, మరణకరమైన దోత కూడా ప్రవేశించింది. ఈరోజు నేను శ్రమలో ఎన్ని ఇబ్బందులు నా కుటుంబం మీదకి, నా మీదకి రావడానికి కారణం ఏంటని ఓసారి నువ్వు మనసు పెట్టి ఆలోచన చేస్తే ప్రభుని మేధస్సుకు దేవుడు బయలుపరుస్తాడు. అయ్యో నేను ప్రభుని ఎంచుకోలేకపోయానే, దేవుణ్ణి తెలుసుకోలేకపోయాను, ప్రభుని తెలుసుకోలేకపోయాను, అందుకని నా కుటుంబం మీద దెబ్బ ఆడుతూ ఉంది. ఎప్పుడు మారాలి నేను?
ఈ విషయాలు చూసి యెహోషువ అంటాడు, మీరు వేటిని ఆరాధన చేస్తారో నాకు తెలియదు, నేనును నా ఇంటి వారు యెహోవానే ఎంచుకుంటాం. ప్రైజ్ అలా, హల్లెలూయా. దేవుణ్ణి ఎంచుకొని ఏ కుటుంబాల్లో అయినా ఈరోజు మనం చూస్తాం, ఏమండి, వాళ్ళ కుటుంబం అండి అలకల్లోలం అయిపోయింది, వాళ్ళ జీవితాలండి అలకల్లోలం అయిపోయాయి. ఎందుకు అయిపోయాయి అని ఆలోచన చేస్తే వీళ్ళు దేవుణ్ణి ఎంచుకోలేదు, భయంకరమైన విగ్రహారాధన ఎంచుకున్నారు, భయంకరమైన పరిస్థితులు ఎంచుకున్నారు. చదవండి యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను సేవించడం మీ దృష్టి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురు? నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో? అమోరీల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరు. నేడు మీరు కోరుకొనుడి, మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. పట్టబయలు చేసేస్తున్నాడు. మీరు దేని ఆరాధన చేస్తారు చెప్పండి? ఈ రోజున దేవుని యొక్క విషయాల్లో దీవించబడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేన్ని ఎంచుకుంటున్నావు. నీ ఎంపికను బట్టే నీ జీవితంలో కార్యాలు ప్రారంభించబడతాయి, నీ ఎంపికను బట్టే నీ జీవితంలో అద్భుతాలు ప్రారంభించబడతాయి. ఫరో ఎంచుకోలేదు, భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి. ఏమొచ్చాయి? భయంకరమైన తెగుళ్ళు వచ్చాయి. మరి ఈ రోజున నీ కుటుంబంలో అన్ని తెగులు రావడానికి కారణం ఏంటి? యెహోవాయే దేవుడని నువ్వు ఎంచుకోలేకపోయావు. మోసే ఎంచుకున్నాడు కనుక దేవుడు అంటున్నాడు, మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రైజ్ ది లార్డ్. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మోసే జీవితంలో రెండోది ఏంటంటే ఆలోచన చేశాడు, యోచించాడు. ఈ లోకంలో ఎంతకాలం సుఖభోగాలు, ఈ లోకంలో ఎంతకాలం రంగులమయం, ఈ లోకం పరిస్థితి ఎలా ఉంది? నీటి మీద బుడగ లాంటిది, అప్పుడే చిగిరించి వాడిపోయేటువంటి జీవితం. ఇందులో ఏముందని ఆలోచన చేసి అండి పాప భోగాలు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఈ రోజున దేవుని మందిరానికి వస్తే దీవెన 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 కాదు ప్రీతి దేవుని బిడ్డలారా. ఎప్పుడో తెలుసా దీవెన? నువ్వు దేవుళ్ళు పరిపూర్ణత చెందిన తర్వాత దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రారంభిస్తాడు. మరి ఈ రోజున నువ్వు దేన్ని యోచిస్తున్నావు? ఈ లోకంలో ఎంత పరిగెత్తినా నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఈ రోజున ప్రతి మనుగడ జీవితం ఎలా ఉందో తెలుసా? ఉదయం టిఫిన్ చేస్తాడు, మధ్యాహ్నం ఏంటి అని ఆలోచన చేస్తాడు, మధ్యాహ్నం తింటాడు, సాయంత్రం ఏంటి అని ఆలోచన చేస్తాడు, మరలా సాయంత్రం పూట అంటాడు నేను మంచిగా నిద్రపోతే నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటాను. ఏడ కాపాడుకుంటాను? నీ ఆరోగ్యం మందులు లేనిదే గడవదే. టిఫిన్కి ముందు, టిఫిన్ తర్వాత, భోజనానికి ముందు, భోజనం తర్వాత, ఇలా టాబ్లెట్ల మీదే నీ జీవితం ఆధారపడి ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడే అద్భుతం చేశాడు? ఏది కూడా లేదు, ఏది కూడా లేదు. ఎప్పుడు నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుందంటే పాప భోగాల కంటే దేవుని ప్రజలతో నింద గొప్ప భాగ్యం. ఈ రోజున దేవుని ప్రజలతో సమయాన్ని గడిపేదానికంటే ఈ లోకంతో గడిపేస్తున్నారు. ఈ లోకం అంటే ఏంటి? బంధువులు, రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. దేవుని ప్రజలతో సమయం గడపాలి, ప్రార్థన చెయ్యాలి, బైబిల్ చదవాలి, దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చెయ్యాలి. హృదయపూర్వకంగా ఈ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీవు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు వందనాలు. ఏ మనిషి అలా యోచించగలుగుతున్నాడు? ఏ మనిషి దీని గురించి ఈ మర్మాన్ని తెలుసుకున్నాడు? ఏ మనిషి దీని గురించినటువంటి ఇందులో ఉన్న ఆశీర్వాదాన్ని తెలుసుకున్నాడు? ఈ ప్రజలు, ఈ బంధువులు, ఈ రక్త సంబంధికులు, ఈ అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఈ బంధువర్గాలన్నీ నేను నా ప్రభు దగ్గరికి చేర్చలేవు. ఎవరు చేరుస్తారు? నా ఆత్మీయ బిడ్డలు చేరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ఐగుప్తు దేశంలో ఉన్న సుఖభోగాలన్నీ, రాజరిక పదవి కూడా వద్దనుకొని దేవుని ప్రజలతో నింద అనుభవించడానికి పరిగెత్తాడు. ఈరోజు నా దేవుని ప్రజల దగ్గరకు వస్తున్నామా? దేవునికి ఇచ్చే విలువ, చచ్చినోడికి ఇచ్చిన విలువ బతుకున్నవాడికి ఉండదు.
ఆత్మీయమైన సంఘ బిడ్డలకు వచ్చే విలువ ఉండదు. అనేక మంది పరిగెడతారు, బంధువులని, పెళ్ళిళ్ళని, వాటి కోసం వీటి కోసం పరిగెడుతున్నాం. కానీ దేవుణ్ణి ఆరాధించడానికి నీ ఆత్మీయమైన బిడ్డల దగ్గరకు వస్తాం. మోసే అదే అంటాడు ఫరోతో, నేను నా ప్రజలతో కలిసి నా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి నా ప్రజలను పంపి. మరి ఎవరు పరుగున వస్తున్నారు? నేను నా దేవుణ్ణి ఆరాధన చేయాలని ఎవరు పరుగున వస్తున్నారు? బంధువులు వస్తే వాళ్ళ ముందు శుభ్రంగా కూర్చుంటాం, రక్త సంబంధికులు వస్తే వాళ్ళ ముందు శుభ్రంగా కూర్చుంటా, వండి పెడతా, అన్నీ చేస్తా. దేవుణ్ణి ఆరాధించే సమయాన్ని కూడా పక్కన పెట్టేస్తున్నావు. మరి నువ్వెలా నమ్మకస్తుడు పోతావు? నీకోసం పరలోక ద్వారాలు ఎలా తెరవబడతాయి? ప్రైజ్ లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దైవ సంబంధమైన విషయాలు ఆలోచన చేయాలంటే పెద్ద మనసు కావాలి. అందుకనే ఇర్మియా గ్రంథం 1:6 అందుకు అయ్యో ప్రభువా చిత్తగించుము, నేను బాలుడనే, మాటలాడుట నాకు శక్తి చాలదనగా. ప్రభు అంటున్నాడు, నేను మాట్లాడతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథం 1:6 అందుకు అయ్యో చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదు. 7 యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడు అనవద్దు, పంపువారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్ర. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమంటున్నాడు? అయ్యా నేను బాలుడినే, నేనేం మాట్లాడతాను? నువ్వు ఎవరు మాట్లాడు? నువ్వు బాలుడు అని ఎవరు చెప్పారు? ఒకవేళ నేను బంధువులు వచ్చారు విడిచిపెట్టి వెళ్ళిపోతే వీళ్ళు ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే నీకెందుకు? వాళ్ళు నేను పరలోక రాజ్యం తీసుకుపోతారా? ఉద్యోగం చేసే చోట ఉద్యోగాలకు విలువిస్తున్నావు, వారిని నేను పరలోక రాజ్యానికి తీసుకుపోతారా? ఎవరు తీసుకుపోరు. నీ భయము, నీ స్థితి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని ప్రభు అంటున్నాడు, నేను పంపు వారి యొద్దకు నువ్వు వెళ్ళాలి. తీర్మానం చేస్తాం, ప్రభు నేను బాప్తిస్మం పొందాను, తీర్మానం చేస్తాం. బైబిల్లో ఇందాక మనం మాట్లాడుకున్న పునాతుడు ప్రమాణం చేయగా నష్టము కలిగినను మాట తప్పడు కదా. మరి తీర్మానం అప్పుడు, బాప్తిస్మం తీసుకున్నప్పుడు తీర్మానం అప్పుడు మనం మాట్లాడే మాట ఏంటి? వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా, సమస్య వచ్చినా, నిట్టూర్పు వచ్చినా, నేను నా దేవుని మందిరాన్ని, నా దేవుని ప్రజల్ని, దేవుని క్రమాలను విడిచిపెట్టను. ఏ శ్రమలు రాకుండానే విడిచిపెడుతున్నావు? శ్రమలు వస్తే విడిచిపెట్టకుండా ఉంటావా? నిద్ర వస్తే రావు మందిరానికి, ఆకలిస్తే రావు మందిరానికి, పని ఎక్కువ ఉంటే రావు మందిరానికి. పండగ సీజన్ కదా, ఇల్లు దులుపుకుంటే రావు. ఎవరు కొనమన్నారు అంత సామాను? దానివల్ల ఉపయోగం ఏముంది? కడగటం, మళ్ళీ అటక మీద పెట్టడం, మళ్ళీ డిసెంబర్ నెల రాగానే మళ్ళీ తీసి తోలపడం, మళ్ళీ అటక మీద పెట్టడం. ఇక పనే లేదు. పని లేని మంగళోడు పిల్లలు కొరికినట్టే. దేవుని మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున అనేక మంది జీవితం అలాగే ఉంది. పని లేని మంగళోడు అంటే పంగళతనానికి అలవాటు పడ్డ పనోడు మనుషులు ఎవరు రాపేసరికి, పిల్లాడు కనపడేసరికి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి దాన్ని కటింగ్ చేస్తున్నాడు. ఈ రోజున క్రిస్మస్ భక్తులందరూ కూడా అదే పరిస్థితి. ఏంటయ్యా నీ పని? ఇల్లు దులపాలి, ఇల్లు కడగాలి, ఇల్లు దుడపాలి, సామాను తోమాలి. కడగాల్సిన సామాను ఇల్లు కాదు, ఆత్మీయ జీవితాన్ని కడుక్కోవాలి, శారీరక జీవితాన్ని కడగాలి. ప్రభు రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండడానికి, ప్రభు దగ్గరికి నువ్వు ప్రభుకి గనుడుగా ఎంచుకోవాలంటే నువ్వు దేవుణ్ణి ఎంచుకోవడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజున దేవుని వద్దకు వచ్చేటప్పుడు దేవుని ఆరాధించాలి, దేవుని మహింపరచాలి, దేవుని నామాన్ని గణపరిచే వ్యక్తిగా నీ నోట నుండి ఆయన స్తుతి ప్రచురం అవునట్లుగా దేవుని మందిరంలో నువ్వు అడుగు పెడితే దేవుని నీ జీవితాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. ఈ రోజున అనేక మంది ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నా కనీసం నోరెత్తి చేతులు పైకెత్తి ప్రభునిగా ఆరాధన చేయలేరు, ఏకోపించలేరు, ఆరాధన చేయలేరు, పాటలు పాడలేరు.
కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా ఎదగలేకుండా నత్తివారుగానో అంగహీనులుగానో కనబడుతున్నారు. కానీ దేవుణ్ణి యోచించాడు. ఈ లోకంలో ఏముంది? ఓ 30, 40, 50 మహా అయితే 60 సంవత్సరాలకి ఏ మనిషి అని చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత జీవితం ఏంటి యోచన చేయగలిగాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడవది ఏం చేశాడు? హెబ్రీ రాసిన పత్రిక 11:26 మరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి నిలిపాడు. దేవుని స్తోత్ర, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను ఈ లోకంలో జీవించాను అనుకోండి, ఫరో కుమార్తెకి రాజులు పెట్టగానే నేను ఉంటాను. కానీ అది కాదు నాకు కావాల్సింది. నాకు ప్రతిఫలం పరలోకంలో కలగాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత కష్టపడ్డా, ఎంత చేసినా, ఏదున్నా ఈ లోకం వరకే పరిమితం. ఏం చేసినా ఈ లోకం వరకే పరిమితం. ఈ లోకాన్ని దాటిన తర్వాత నీ పరిమితి ఏంటి అమ్మా? ఈ లోకం దాటిన తర్వాత పరిమితి ఏంటి? ఈ లోకంలో నువ్వు తిన్నా తినకపోయినా, తిరిగినా తిరగపోయినా, ఈ రోజున మనం చూస్తాం ఎనికేపాడు కాబట్టి సాగిపోతుంది. ఎనికేపాడు దాటిన తర్వాత నువ్వు కష్టపడాలి, నువ్వు తినాలి, నీ పలుకుబడి ఉపయోగించుకోవాలంటే. ఫరో కుమార్తెను అనిపించుకుంటే నాకేం వస్తుంది? దేవుని ప్రజలతో నింద అనుభవించి, దేవుని ఆరాధించి, దేవుని మహింపరిచినప్పుడు అక్కడ నాకు కలగబోయే బహుమానం కోసం నేను ఎదురు చూడాలి. ఆమె ఇంట్లో ఉన్నంతసేపు నాన్న పెడతాడు బువ్వ, అమ్మ పెడతాడు బువ్వ, లేకపోతే ఇద్దరు గొడవ అయితే అమ్మకు తెలియకుండా నాన్నకు తెలియకుండా అమ్మ పెడుతుంది. పెళ్ళైన తర్వాత పెళ్ళం తెచ్చి పెడతా, చేతగానోడైతే పెడుతుంది. ఈ రోజున అనేక మంది స్త్రీలు తెస్తా ఉంటే తినటానికి బాగా మరిగారు. నోట్లోకి ముద్ద ఎలా దిగుతుందో తెలియట్లేదు. కట్టుకున్న పాపానికి పిల్లల్ని తండ్రి అనేవాడు ఒకడు ఉండాలి కనుక సమాజం భయపడాలంటే, ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఎదుర్కోవాలంటే శక్తి చాలదు కనుక కుంటోడు గుడ్డోడు మోగు చేసుకోవాలి అనుకొని ఈ రోజున భార్యలు ఏం చేస్తారు తెలుసా? భర్తలను పోషిస్తున్నారు. పొజిషన్ చేంజ్ చేయాలి, వస్త్రాలు కానీ ఇది కానీ. మరి ఈ లోకంలో ఏముంది? ఈ లోకం దాటిన తర్వాత ప్రభు చెప్పే మాట ఏమని? అక్కడ నాకు ప్రతిఫలం కలగాలి. హల్లెలూయా. ప్రభు మెచ్చుకున్నవాడు యోగ్యుడు. మనుషుల మెప్పే ఉంది. ఒక వ్యక్తికి 5,000 రూపాయలు ఇచ్చారంటే నాకంటే దేవుడు ఉన్నాడు. దేవుడు అలా కాదు, దేవుడు అలా కాదు. అందుకనే ఆ మాట చెప్తున్నాడు. ఎందుకని తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకు ఇంక ఈ లోకంలో ఏమున్నదయ్యా, నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు అని మోషే తనను సమర్థించుకొని తన మనసాక్షి చెప్పుకున్నాడు. ఎవరితో చెప్పలా? హంసన్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పలా, నర్సుల గారి దగ్గరికి వెళ్ళి చెప్పలా. తన మనస్సుతో తను చెప్పుకున్నాడు కనుక తనకు తానే యథార్థవంతుడిగా తయారైపోయాడు. హల్లెలూయా. ఆ హృదయంలో అది ఉంది కనుక హృదయాంతరంగాలు చూసిన ప్రభు ఈ మాట చెప్తూ అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మరి ఈరోజు నీవు నీ మనసాక్షితో నువ్వు మాట్లాడుకుని నీ మనసాక్షిని గద్దించగలిగావా? అలా ఉన్న వ్యక్తివైతే నీవు ఆయన ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తివే. లేచి నిలబడి ప్రభు దగ్గర తీర్మానం